హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని మోడల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది చూద్దామండి. ఈ బ్లౌజ్ కటింగ్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఏమో బోట్ నెక్ వచ్చి డ్రాప్స్ నెక్ వస్తుంది, అంటే పాట్ నెక్ అనమాట. అలాగే ఫ్రంట్ వైపు నార్మల్ నెక్. ఈ బ్లౌజ్ కటింగ్ మీకు నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. కొద్దిగా స్టిచ్చింగ్ లేట్ అయిందండి. ఈ బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ వీడియో మిస్ అయిందనమాట, అది కొద్దిగా కనిపించలేదు. దానికోసం మీకు షేర్ చేయడం కొద్దిగా లేట్ అయింది. సరేనండి, ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ వైపు అంటే మన బ్యాక్ పార్టు స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు రైట్ సైడ్ వైపు లైనింగ్ వేసి పర్ఫెక్ట్గా షోల్డర్ కరెక్ట్గా కలిసేటట్టుగా చక్కగా ఎలా పరుచుకొని అప్పుడు నెక్ అన్నది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అన్నది మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే కామెంట్స్లో కూడా పిన్ చేసేస్తాను. కటింగ్ కూడా ఒకసారి చూడండి, సరేనా. ఇక్కడ మనకి ఇలా వచ్చింది చూసారా. మనం నీట్గా ఎలా అయితే కటింగ్ చేస్తామో అలాగే షేప్ మిస్ అవ్వకుండా అందంగా ఇలా పరుచుకోండి. ఏ పేపర్ క్యాన్వాస్ కూడా అవసరం లేకుండా మీకు బ్లౌజ్ సింపుల్గా స్టిచ్చింగ్ చేయడం ఎలాగనేది చూపిస్తాను. ఇక్కడ సెంటర్లోనే కరెక్ట్గా ఫస్ట్ ఒక పిన్ పెట్టేయండి. ఇక్కడ పిన్స్ పెట్టేస్తే కదలకుండా ఉంటుందన్నమాట. మీరు బిగినర్స్ అయ్యి ఉంటే ఇంకొక 4 పిన్స్ ఇంకా ఎక్కువగానే పెట్టుకోండి, సరేనా. ఇది చూసారు కదా, ఇక్కడ కూడా ఇక్కడ ఇలా పిన్ అన్నది పెడితే మనకి డిజైన్ అన్నది కదలకుండా ఉంటుంది. ఎంత సిల్క్ క్లాత్ మీరు డిజైన్ స్టిచ్ చేసుకుందాం అనుకున్నా సరే ఎక్కడ కదలదనమాట. ఇలా షోల్డర్ దగ్గర ఎక్కడైతే మీకు అంటే రౌండ్ తిప్పలేమో అని అనిపిస్తుందో అక్కడ ఇలా పిన్నులు పెట్టేసుకోండి. కానీ మరీ పాదం ఖర్చు అంతా ఈ డిజైన్ అంచు అంటే స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి మరీ దగ్గరికి కాకుండా ఇది చూసారు కదా, స్టిచ్చింగ్ అన్నది ఈ లైనింగ్ అంచుకి ఇలా ఒక పాదం వరుస స్టిచ్ చేస్తాం అనమాట. అక్కడికి పిన్నులు లేకుండా చూసుకోండి, సరేనా. అలా పిన్నులు దూరంగా కొద్ది పెట్టారనుకోండి, మన స్టిచ్చింగ్ పూర్తయ్యే వరకు కూడా పిన్నుని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇటువైపు నుంచి స్టార్ట్ చేసి పాదం ఖర్చు వరుసని స్టిచ్చింగ్ చేయాలి. ఈ పాదం ఖర్చు అన్నది ఈ పాదాన అంచు అన్నది లోపల వైపు ఉన్న పాదం అంచు అన్నది లైనింగ్ అంచుకి టచ్ అయ్యేటట్టు ఉంటే సరిపోద్ది. ఇలా ఇంతవరకు వచ్చిన తర్వాత కార్నర్ దగ్గరికి ఇలా నీడిల్ కింద పెట్టి పాదాన్ని పైకెత్తి మళ్ళీ ఇటువైపుకి మార్చుకోవాలి, అంతే తప్ప అక్కడి నుంచి తీసేయకూడదు. అలాగే కంటిన్యూ చేసుకుంటూ చూసారు కదా, అరిచేత్తోని ఇలా పట్టుకున్నారంటే ఎక్కడ కదలకుండా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా అరిచేత్తో ఇలా నొక్కిపెట్టి మిషన్కి ఇలా రౌండ్ ఎలా అయితే షేప్ ఉందో అలా మీరు మిషన్కి అందివ్వాలి. లైనింగ్ అంచుని చూసుకుంటే సరిపోద్ది అనమాట. లైనింగ్ అంచుకి పర్ఫెక్ట్గా పాదం ఖర్చు ఉండేటట్టు చూసుకుంటే సరిపోద్ది. అలాగే ఈ కార్నర్ కూడా స్టిచ్ చేసి ఇలా ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ లాక్ చేసి థ్రెడ్ కటింగ్ చేసేయండి. దాని తర్వాత లోపల ఉన్న మన ఒరిజినల్ పీస్ని చూసారా, అది లైనింగ్ అంచు అంటే ఇలా కటింగ్ చేసి తీసేసుకోండి. చూసారు కదా, ఇలా లైనింగ్ అంచు అంటే ఇలా కటింగ్ చేసి మొత్తం ఈ డ్రాప్ అంతా కూడా కటింగ్ చేసి తీసుకున్న తర్వాత ఈ రౌండ్ ఖర్చు అన్నది మనకి ఈ పాదం వరుస ఖర్చు అన్నది ఉంది కదా, ఈ పాదం ఖర్చుని చిన్న కట్స్ కింద పెట్టారు అంటే మనం లోపల వైపుకి తిరిగేసేటప్పుడు మనకి ఈజీగా డిజైన్ ఎలా అయితే ఉందో అలా తిరుగుతుంది అనమాట, సరేనండి. ఇలా ఈ కార్నర్ పాయింట్ ఈ చూసారా, ఈ కొనలు ఉన్నాయి కదా, ఈ కొనల దగ్గర కొద్దిగా కట్ చేయండి. దాని తర్వాత దగ్గరికి లైనింగ్ అంచు అంటే ఈ ఒరిజినల్ పీస్ కట్ అయ్యేటట్టు చూసుకోండి. దాని తర్వాత చిన్న కట్స్ పెట్టుకోండి. ఇలా చిన్న కట్స్ అనేవి పెడితే మనకి రివర్స్ తిప్పేటప్పటికి చక్కగా పర్ఫెక్ట్గా రివర్స్ తిరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, డ్రాప్ అనేది మనకి పాట్ నెక్ అనేది చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మీకు డిజైన్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే లైనింగ్ అంచు పాదం ఖర్చు అంతా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మీకు స్టిచ్చింగ్ చేయడం రాకపోతే ఒకసారి లైన్ గీసేసుకోండి, ఆ తర్వాత ఆ లైన్లోనే స్టిచ్ చేయండి, సరేనా. అప్పుడు మనకి ఎలా అయితే కటింగ్ చేస్తారో అలాగే ఆ డిజైన్ అన్నది వస్తుంది. ఆ తర్వాత పిన్నులు రిమూవ్ చేసేసి లైనింగ్ని ఇలా వెనక వైపుకి తిప్పేయండి. ఈ కార్నర్ పాయింట్లోని ఏదైనా నీడిల్ లాంటిది ఏదైనా ఇలా క్రోసియా లాంటిది తీసుకుని ఇలా అంటే వచ్చేస్తాయి. ఇంకా ఏమైనా కొన అందంగా సూదిగా రావటం లేదు అని అనుకుంటే మనం నార్మల్ సూది ఏదైనా తీసుకుని ఇక్కడ నుంచి ఇలా అన్నా సరే లైనింగ్ వరకు కూడా మనకి చక్కగా బయటకు అన్నది ఈ కొన అన్నది వచ్చేస్తుంది, సరేనా. అటువైపు కార్నర్ పాయింట్ కూడా అలాగే తీసుకోండి. ఇది కూడా సేమ్ అలాగే తీసుకుంటే మిగతా అంచు అంతా ఆటోమేటిక్గా ఇలాగే తిరగబడిపోద్ది. ఈ కార్నర్ల అంచు ఇలా నీట్గా తీసుకుంటే బాగుంటుంది, సరేనండి. ఇలా నీట్గా వచ్చే వరకు ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత లైనింగ్ మొత్తాన్ని వెనక వైపుకి తిప్పేయాలి. వెనక వైపుకి తిప్పేసిన తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. నేను ఎలా టాప్ స్టిచ్ ఎలా వేయాలన్నది మీకు నేను చూపిస్తాను.
ఈ క్లాత్ అంతా కూడా ఇలా వెనక్కి ఇలా చూసి ఇలా అంటే చాలా వెనక్కి తిరిగిపోద్ది, ఆటోమేటిక్గా తిరిగిపోద్ది కట్స్ పెడితే. ఇప్పుడు ఈ లైనింగ్ అంచుని ఇలాగా ఓపెన్ చేసి స్టిచ్ చేయాలి, అలాంటివి ఏమీ చేయొద్దు. చక్కగా తిరిగిపోద్ది. తిరిగిపోయిన తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేయండి చాలు. అంతే తప్ప ఓపెన్ చేసి లైనింగ్ అంచు అంటే ఒక స్టిచ్ వేయడాలు అలాంటివి చేస్తేనే మీకు డిజైన్ అన్నవి డిస్టర్బ్ అవుతాయి. సరేనా? సున్నితంగా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఇలా పాదం ఖర్చు వెడల్పుని ఇలాగా టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. ఇది బ్రోకెట్ కాబట్టి అంటే డిజైన్ జరీ వర్క్ డిజైన్ ఉంది కాబట్టి నేను ఇంకేమీ యూస్ చేయట్లేదు. ఒకవేళ ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి, మీకు ఏమైనా సరే కలర్వి లేస్లు వాడాలనుకుంటే ఈ అంచు అంటే లేస్లు కూడా వేసుకోవచ్చు. సరేనండి? మామూలుగా ఇలా వదిలేసుకోవాలనుకుంటే ఇలా కూడా వదిలేసుకోవచ్చు. మన ఇష్టం, డిజైన్ అన్నది మన ఇష్టం. బేస్ అయితే మాత్రం ఇదే. దాని తర్వాత ఇంతవరకు అయిన తర్వాత వెనక వైపుకి తిప్పేసి లైనింగ్ అంచుని చూసారా, ఆర్మ్ రౌండ్ ఏంటి, సైడ్ జాయింట్ ఏంటి, కింద నడుము దగ్గర ఏంటి, లైనింగ్ని ఎలా అయితే జాయింట్ చేస్తారో అలాగా లైనింగ్ జాయింట్ చేసేయండి. చూసారు కదా, ఇలా చుట్టూ అంటే అవుట్లైన్ అంతా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. దాని తర్వాత నేను నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే బ్యాక్ సైడ్ ఏమింగ్ బెల్ట్ వేస్తారో అలా వేసానండి. డోరీ మాత్రం రెడీమేడ్ తీసుకున్నాను, 1 మీటరు సగం కట్ చేసి స్టిచ్ చేశాను. సరేనా? తర్వాత ఇలా షోల్డర్కి సగానికి ఇలాగా ఫోల్డ్ చేసి అరేంజ్ వెడల్పు ఉండేటట్టు చూసుకుని, ఇక్కడ అరేంజ్ వెడల్పు ఉండేటట్టు చూసుకుని, ఇంచీ టేప్ ఇలా తిన్నంగా పెట్టి ఇక్కడ ఒక 4.5 ఇంచులు పొడవు ఉండేటట్టు చూసుకుని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ ఇలా లాక్ చేయండి. 4.5 ఇంచుల దగ్గర ఇలా సన్నంగా వచ్చి స్టిచ్చింగ్ అన్నది ఇలాగా ఎండ్ చేసేయండి. ఇదే రకంగా రెండో వైపు షోల్డర్ కూడా స్టిచ్చింగ్ చేసేయండి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కూడా జాయిన్ చేశాను. ఒకదాని మీద ఒకటి పెట్టి ఫస్ట్ నేను 2.5 ఇంచులకి డాట్ కోసం అని వదిలేస్తున్నాను. తర్వాత మెయిన్ డాట్ అనేది 2.5 ఇంచులు వేస్తున్నాను. ఈ 2.5 ఇంచులు అన్నది ఆల్మోస్ట్ అందరికీ సరిపోద్దండి. ఇక్కడ కింద నుంచి 2 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టాను హుక్కుల వైపు. ఇలా కార్నర్ పాయింట్ లేకపోతే కనుక ఇలా కార్నర్ పాయింట్ మార్క్ చేసుకోండి. ఈ సెంటర్ నుంచి ఇది బోట్ నెక్ కాబట్టి ఇది సెంటర్లోకే వస్తుంది. నార్మల్ నెక్ అయితే సెంటర్ నుంచి కొద్దిగా ఆర్మ్ రౌండ్ వైపుకి వెళ్తుంది, కానీ ఇది మాత్రం సెంటర్లోకే వస్తుంది. సరేనా? ఇక్కడ ఇప్పుడు పెట్టిన డాట్స్ అన్నీ కూడా ఇలాగ కట్స్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలనేది చూపిస్తాను. మోడల్ని బట్టి డాట్ అన్నది చంక దగ్గర డాట్ అనేది చిన్నది మారుతుంది. సరేనండి? ఇప్పుడు ఈ 2 కట్స్ని మెయిన్ డాట్స్ని పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసి 2.5 ఇంచులు పొడవు తీసుకుని ఇలా కలిపేస్తే మెయిన్ డాట్ అన్నది అయిపోద్ది. నార్మల్ బ్లౌజులకి డాట్ ఎలా వేస్తారో సేమ్ అదే రకంగా వేసేసుకోండి. తర్వాత హుక్కుల వైపు కట్ ఉంది చూస్తారా, అక్కడికి పర్ఫెక్ట్గా ఇలా పట్టుకొని 2 అంచులు ఒక దాని మీద ఒకటి ఉండేటట్టు ఇలా చూసుకుని ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది కదా, ఇక్కడ 2.5 ఇంచులు ఉండేటట్టు చూసుకొని ఇక్కడ ఒక 1/4 ఇంచు వెడల్పు ఉండేటట్టు చూసుకొని ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఇలా కలిపేసుకోండి. అంటే పాదం ఖర్చు అనమాట. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. సరేనా? దాని తర్వాత ఈ 2 డాట్స్కి మధ్యలోనే ఒక చెస్ట్ పాయింట్ అన్నది వస్తుంది. ఈ కార్నర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ చూసారా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఫోల్డింగ్. ఇలా ఒక 3.5 ఇంచులు పొడవుని అలాగే 1/4 ఇంచు వెడల్పు ఇక్కడ నుంచి 1/4 ఇంచు పాదం ఖర్చు వెడల్పు తీసుకుని ఈ 3.5 ఇంచుల దగ్గరికి డాట్ స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయిపోద్ది. దాని తర్వాత షేప్ బెల్ట్లు మనకి ఏమైనా జాయింట్ మనకి కటింగ్ చేసినప్పుడు షేప్ బెల్ట్లు జాయింట్ వచ్చాయి కదా, నేను జాయింట్ చేసేసి లైనింగ్ వేసేసానండి. సరేనా? ఇప్పుడు దీన్ని ఇలా ఒక కొన అన్నది ఇలా వదిలేసి ఇక్కడ షేప్ బెల్ట్ అన్నది పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయాలి. ఈ డాట్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి నార్మల్ లైనింగ్ బ్లౌజ్ మీరు ఎలా స్టిచ్ చేస్తారో సేమ్ అదే మెథడ్. ఇక్కడ నుంచి ఇలాగా షేప్ బెల్ట్ని ఇలా స్టిచ్చింగ్ చేయండి. కరెక్ట్గా పాదం ఖర్చు వెడల్పు ఉండాలన్నమాట. అలా అయితేనే మనం తీసుకున్న అరేంజ్ ఖర్చు మనకి యూజ్ అవుతుంది. తర్వాత ఇలాగ పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోండి. మిగిలిన షేప్ బెల్ట్ని స్ట్రైట్గా ఇలా కట్ చేసి తీసుకోండి. సరేనా? ఇలా ఫ్రంట్ పార్ట్ రెండో సైడ్ కూడా రెడీ చేసి ఉంచుకోండి. హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసుకోవచ్చు. హుక్ బెల్ట్కి ఎప్పుడూ కూడా లైనింగు, ఐ బెల్ట్కి ఎప్పుడూ కూడా ఒరిజినల్ పీసు తీసుకోవాలి. సరేనా? ఇప్పుడు హుక్ బెల్ట్ వేసుకుందాం. మీరు ఎడం చేతి వైపు వేసినా పర్వాలేదు, కుడి చేతి వైపు వేసినా పర్వాలేదు, మీకు ఎటు అలవాటు ఉంటే అటు వేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అన్నది 1 ఇంచు ఉండేటట్టు చూసుకుని ఇలా పెట్టి ఒక అరెంజ్ ముందు ఫోల్డ్ చేసుకుని ఓపెన్గా ఉన్న అంచులు బ్లౌజ్ అంచుకు పెట్టి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ మనం ఇలా స్టిచ్చింగ్ చేయాలి. దీనివల్ల మనకి వర్క్ ఈజీగా అవుతుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. సరేనా? దాని తర్వాత జస్ట్ ఈ ఫోల్డ్ని ఇలా ఓపెన్ చేసి మొత్తం లైనింగ్ పీస్ని వెనక్కి ఇలా తిప్పేసి స్టిచ్ చేసేయడమే. ఎందుకంటే ఆల్రెడీ అది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే హుక్ బెల్ట్ అన్నది మీకు లైన్గా స్ట్రైట్గా చక్కగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అంచు అంటే ఇలా స్టిచ్ చేసేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసి కింద అడ్డుగా ఉన్న వైపు కూడా ఒక కుట్టు ఇలా వేసేసి ఇక్కడ లాక్ చేసి తీసేయండి. నెక్ అంచు ఎలా అయితే ఉందో అలాగా మిగిలిన క్లాత్ని ఇలా రైట్ సైడ్ వైపుకి తిప్పి ఇలా కట్ చేసేయండి.
అంతే సరేనా. ఇక్కడ హుక్ బెల్ట్ అన్నది మీకు రెడీ అయిపోయింది. తర్వాత ఐ బెల్ట్ కూడా మనకి ఒరిజినల్ పీస్ తీసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత 2 ఇంచీలు ఉండాలి. ఇప్పుడు దాన్ని ఇలా పెట్టి పైన 1 ఇంచ్ వదిలేసి తర్వాత ఈ ఓపెన్గా ఉన్న అంచులు ఈ బ్లౌజ్ అంచుకి ఇలా పెట్టి కుట్టు రైట్ సైడ్ వైపుకి వచ్చేటట్టు చూసుకోండి. పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసుకోవాలి. కింద ఒక 1 ఇంచ్ ఉంచుకొని మిగతాది కట్ చేసేస్తే ఈ 1 ఇంచ్ ఇలా పైకి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇక్కడ లాక్ చేసేయండి. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి దీన్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇది చూసారు కదా ఐ బెల్ట్ అనేది ఎంత ఫినిషింగ్గా వస్తుంది. దాని తర్వాత ఈ ఫోల్డింగ్ తీసుకొచ్చి ఇప్పుడు కుట్టు మీదకి ఇలా పెడితే చక్కగా మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది. 30 ఇంచ్ మాత్రమే ఐ బెల్ట్ వెడల్పు అన్నది వస్తుంది. మీరు ఏ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా సరే ఫోల్డ్ చేసి 2 ఇంచుల వెడల్పుని ఐ బెల్ట్ తీసుకుంటే తర్వాత ఇటువైపు అడ్డుగా ఒక స్టిచ్ చేసి ఇటువైపు ఫోల్డింగ్ వైపు కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. కరెక్ట్గా నెక్ అంచుకి కటింగ్ చేయగలిగితే చేసేయండి. మిగిలిన అంచుని లేదు అనుకుంటే ఈ హుక్ బెల్ట్ ఇలా పెట్టి హుక్ బెల్ట్ అంచు ఎక్కడికైతే వచ్చిందో చూసుకుని అక్కడికి ఇలా కట్ చేసేయండి. సరేనా. ఇప్పుడు హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు మనకి ఇలాగా రెడీ అయిపోయినాయి. సరేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇలా తీసుకుని ఇక్కడ చూసారు కదా మనకి నెక్ అన్నది మనం ఫినిషింగ్ చేసేసుకున్నాం. బ్యాక్ పార్ట్లోని ఫ్రంట్ పార్ట్లోని ఫినిషింగ్ చేయలేదు. ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్ అన్నది వేసుకోవాలి. అలా అన్న పాదం ఖర్చే మనకి ఖర్చులోకి వస్తుంది, ఇదన్నా పాదం ఖర్చులోకే వస్తుంది. నార్మల్గా హెమ్మింగ్ బెల్ట్ ఎలా వేస్తామో అలాగా క్రాస్ ముక్కలు తీసుకుని పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఫస్ట్ సపరేట్గా ఉంటాయి కాబట్టి 2 పార్ట్ని కూడా సపరేట్గా మీరు నెక్కల్ని స్టిచ్ చేసుకోండి. తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు ఈ పాదం ఖర్చుకి ఫోల్డ్ చేసి నార్మల్గా హెమ్మింగ్ బెల్ట్ మనం లైనింగ్ బ్లౌజ్లకు ఎలా వేస్తాం సేమ్ మెథడ్ అనమాట. ఇలా చూస్తారు కదా, ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డింగ్ అంచు అంటే ఇలా స్టిచ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా నీట్గా మనం హెమ్మింగ్ బెల్ట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించినట్టుగానే రెండో వైపు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే రకంగా హెమ్మింగ్ బెల్ట్ వేసుకోండి. రాంగ్ సైడ్ వైపు మీకు ఈ ఫోల్డింగ్ అన్నది ఎక్కువగా ఏమైనా అంచు ఉంటే కనుక ఇది ఇలా కట్ చేసి ట్రిమ్ చేసుకున్నారంటే హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సరేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని 2 ఫ్రంట్ పార్ట్లో ఇలా నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కూడా ఎలా జాయింట్ చేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఆ నెక్ ఫినిషింగ్ అయింది, ఇది ఇంకా హెమ్మింగ్ చేయాలి కాబట్టి హెమ్మింగ్ బెల్ట్ వదిలేసి ఇది చూడండి, మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ హెమ్మింగ్ బెల్ట్ వదిలేసి కరెక్ట్గా కుట్టు ఉన్న దగ్గరికి ఇటువైపు నెక్ అంచుని పెట్టి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ లాక్ చేసేయండి. చూస్తున్నారు కదా, హెమ్మింగ్ బెల్ట్ వదిలేసి హెమ్మింగ్ బెల్ట్ కుట్టున్న దగ్గర నుంచి మనం ఇక్కడ పెట్టి ఇలా లాక్ చేసేయండి. సరేనా. కరెక్ట్గా మనం 1 ఇంచ్ మార్జిన్ ఇలా స్ట్రైట్గా తీసుకుంటే సరిపోద్ది. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. సరేనండి. ఇది బోట్ నెక్ కాబట్టి ఇది చూసారా, హెమ్మింగ్ బెల్ట్ ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఈ రకంగా ఫోల్డింగ్ చేయాలి. సరేనా. అలా ఫోల్డ్ చేయడం వల్ల ఇక్కడ లైన్ కరెక్ట్గా లైన్గా వస్తుంది. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈ అంచులు అన్నవి మీకు కవర్ అవుతాయి. ఇటువైపు ఈ అంచు ఖర్చులు అన్నవి మీకు కనిపించదు. చక్కగా ఇలా హెమ్మింగ్ చేసేస్తే ఇక్కడ కవరింగ్ అవుతుంది అనమాట. ఈ రకంగా మనం డిజైనర్ బ్లౌజులకి షోల్డర్ జాయింట్లు చేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇటువైపుది ఇది చూసారు కదా, హెమ్మింగ్ బెల్ట్ వదిలేసి ఈ అంచుని ఇక్కడ పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఇక్కడ జరగకుండా చూసుకోండి. ఇక్కడ కూడా లాక్ చేయండి. డబుల్ స్టిచ్ మాత్రం ఎప్పుడు షోల్డర్ జాయింట్కి వేసుకోవాలి. దాని తర్వాత ఇది చూసారు కదా, ఇలా ఓపెన్ చేస్తే హెమ్మింగ్ బెల్ట్ బయటకు ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా మనం హెమ్మింగ్ చేసుకుంటాం అనమాట. ఇలా దానివల్ల ఈ అంచు షోల్డర్ అంచు అన్నది మనకి బయటికి కనిపించకుండా మన నెక్ వెడల్పు దగ్గర ఉంటుంది. సరేనండి. ఈ రకంగా షోల్డర్ జాయింట్స్ అన్నవి చేసుకోండి. దాని తర్వాత హ్యాండ్స్కి నేను లైనింగ్ జాయింట్ చేసి ఉంచాను. దాని తర్వాత ఇలా సెంటర్ పాయింట్ చూసుకుని హ్యాండ్ సెంటర్ పాయింట్ 2 కూడా ఒక దగ్గరికి వచ్చేటట్టుగా లైనింగ్లు బయట వైపుకు ఉండేటట్టుగా ఇలా పరుచుకోవాలి. దాని తర్వాత లోతు తీసుకోవాలి. ఫస్ట్ ఇలా మొత్తం హ్యాండ్ ఫినిషింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు లోతు తీసుకోవాలి. సెంటర్ నుంచి 2 ఇంచీలు, అటువైపు ఖర్చులకు ఒక 2 ఇంచీలు వదిలేసి ఈ 2 మార్కింగ్లకి ఇలా సెంటర్ పాయింట్ అన్నది ఇంచీ టేప్తో తీసుకుని ఇక్కడ కరెక్ట్గా 1/2 ఇంచ్ అన్నది మీరు డౌన్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్ కన్నా ఏదైనా ఒకటే ఇలా 1/2 ఇంచ్ అన్నది ఇలా డౌన్ చేసి ఇలా కటింగ్ చేయాలి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ ఒరిజినల్ కొద్దిగా సపరేట్ అవుతుంది కాబట్టి ఒక చిన్న కుట్టు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. స్టిచ్చింగ్ గ్రిప్ ఉన్న వాళ్ళు వేసుకోకపోయినా సరే పర్వాలేదు, డైరెక్ట్గా మీరు జాయింట్ అనేది చేసేసుకోవచ్చు. సిల్క్ క్లాత్ అయితే కనుక ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవడమే మంచిది. సరేనండి. ఈ 2 వైపులా కూడా నేను ఇలా ఒక కుట్టు అనేది వేసేసాను. దాని తర్వాత మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఇప్పుడు తీసుకున్న లోత్ అన్నది ఫ్రంట్ పార్ట్కు ఉండేటట్టుగా చూసుకోండి.
ఇలా పెట్టి ఎదురెదురుగా చూసుకుంటే కట్టు ఫ్రంట్ పట్టుకుందా లేదు చూసుకుని ఈ సెంటర్ పాయింట్ అన్నది మనకి షోల్డర్ కుట్టు దగ్గర పెట్టి ఒక పిన్ అన్నది ఇలా సెక్యూర్ చేసేయండి. దాని తర్వాత ఈ 2 అంచులు కలిపి ఇలా ముందుకి తీసుకురావాలి. సరేనా? ఇలా ముందుకి తీసుకొచ్చిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ వరకు మన బాడీ అంచు ఎంతవరకు హ్యాండ్ అంచుకు వచ్చిందో చూసుకుని అక్కడి నుంచి పాదం ఖర్చు కన్నా ఇంకో కొద్దిగా ఎక్కువ ఒక రవ్వంతా ఎక్కువ ఖర్చు ఉండేటట్టుగా చూసుకుంటూ 2 అంచులు సున్నితంగా పట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. మధ్యలో పెట్టిన పిన్ని వల్ల మీరు ఇలాగ అరేంజ్ చేయకపోతే ఆ పిన్ కూడా తీసేయచ్చు. ఇంకా తీసి నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటే కుట్టుని వచ్చేయాలి. అంతే తప్ప సెంటర్ నుంచి ఏమో ఫస్ట్ హ్యాండ్ పైన పెట్టుకుంటడం, తర్వాత ఏమో హ్యాండ్ కింద పెట్టి బాడీ పైన పెట్టుకుంటడం అలాంటివి చేయకూడదు. వాటి వల్ల బ్లౌజ్ ఎక్కువగా ముడతలు వచ్చేస్తాయి. సరేనండి? ఇలా నీట్గా బాడీ ఎప్పుడు కింద ఉండాలి, హ్యాండ్ అంచు ఎప్పుడు పైన ఉండాలి. అలా మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా హ్యాండ్ అంతా జాయింట్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత కంపల్సరీగా డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. మళ్ళీ అదే కుట్టు మీద నీట్గా ముడతలు గట్ట లేకుండా చూసుకుంటూ డబుల్ స్టిచ్ వేసుకోండి. ఫస్ట్ స్టిచ్ ఎక్కడైనా సరే బిగినర్స్కి వంకరగా వస్తే ఈ డబుల్ స్టిచ్లోనన్నా అట్లీస్ట్ మీరు కవర్ చేసేయాలన్నమాట. సరేనా? ఇలాగ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ కొనలు ఏమైనా చంక దగ్గర ఎక్స్ట్రాగా మిగిలితే కనుక ఇటువైపు అయితే సరిపోయింది, ఇటువైపు చిన్నది ఎక్కువైంది కదా, ఇది కట్ చేసి తీసుకోండి. హ్యాండ్ అన్నది ఎక్కువైనా పర్లేదు కానీ తగ్గితేనే మళ్ళీ అతుకులు వేసుకోవాల్సి వస్తుంది. సరేనా? ఈ రకంగా 2 హ్యాండ్స్ జాయింట్ చేసుకోండి. ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా చేయాలన్నది చూద్దాం. మనకి ఈ బ్లౌజు నడుము వచ్చేసి మనకి ఎంత అన్నది ఇక్కడ నోట్ చేసుకుందాం. 32 ఇంచీలు. 32లోని సగం 16, 16లో సగం 8. ఈ 16 ఇంచీలు మనం బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఒక అంచు వైపు నుంచి ఇలా కొలుచుకుంటూ 16 ఇంచీల దగ్గరికి చిన్న మార్కింగ్ అన్నది పెట్టండి. ఎంతైతే ఉందో అంత 4 ఇంచీలు ఉంది, దాన్ని సగం చేసి ఇటువైపు నుంచి సగం అటువైపు నుంచి సగం పెడితే కరెక్ట్గా సెంటర్లో మీకు 16 ఇంచీలు అన్నది మీకు మిగిలిపోద్ది. సరేనా? ఇప్పుడు 4వ వంతు 8 ఇంచీలు కదా, ఐ బెల్ట్ దగ్గర నుంచి 8 ఇంచీలు, హుక్ బెల్ట్ దగ్గర నుంచి 8 ఇంచీలకి ఇలాగా మార్కింగ్ అన్నది చేసేయండి. సరేనా? ఇక్కడి నుంచి ఇలాగా ఐ బెల్ట్ దగ్గర నుంచి కూడా 8 ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్ అంచున అన్నది ఇలాగా సమానంగా ఉండేటట్టుగా ఫోల్డింగ్ సెంటర్లోకి వచ్చేటట్టుగా ఇలాగ హ్యాండ్ని ఫోల్డింగ్ చేయండి. మనం కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ అంచు అంటే లూజ్ ఎంత అనుకున్నామో అంతకి మార్కింగ్ చేయండి. నేనైతే 5.5 ఇంచీలకి మార్కింగ్ చేస్తున్నాను. సరేనా? బ్లౌజ్ చూసారు కదా, ఖర్చులు అనేవి 2 ఇంచీలు కాబట్టి ఈ చంక కుట్టు దగ్గర ఇలా హ్యాండ్ ఎక్కువ ఉంటే కనుక ఇలా కట్ చేసి తీసేయండి, మీకు ఒక క్లారిటీగా ఉంటుంది. ఈ చంక కుట్టు దగ్గర నుంచి అంటే చంక అంచు దగ్గర నుంచి 2 ఇంచీలు లోపల వైపుకి ఒక మార్కింగ్ పెట్టండి. మీకు మార్కింగ్ ఉంటే ఓకే, లేకపోతే మార్కింగ్ పెట్టండి. పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి మన నడుము మార్కింగ్కి ఇలా కలిపేయండి. సరేనా? దాని తర్వాత ఈ 2 అంచులు పట్టుకుని పర్ఫెక్ట్గా ఇక్కడ కుట్టు వచ్చేటట్టుగా అంటే లాక్ వేయాలి. ఇలా లాక్ వేసిన తర్వాత కొద్ది స్టిచ్ చేసిన తర్వాత చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా అరేంజ్ చేసి పట్టుకుని చూడండి. ఇక్కడ చంక కుట్లు ఉన్నాయి కదా, ఇవి 2 ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా ఇలా పట్టుకుని గట్టిగా పట్టుకుని స్టిచ్చింగ్ చేయండి. దాని తర్వాత అక్కడి నుంచి ఈ నడుము మార్కింగ్లు 2 ఒక దగ్గర ఉండేటట్టుగా ఇలా పట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేయండి. అంతే. ఇక్కడ లాక్ చేసేస్తే మనకి బ్లౌజ్ ఇటువైపు ఫిట్టింగ్ అయిపోయింది. దాని తర్వాత ఒక పాదం ఖర్చు వరుసలోని మీరు ఒక 2 కుట్లు అనేది ఎక్స్ట్రాగా వేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ అంచు అయితే నాకు స్ట్రైట్గానే ఉంది. ఒకవేళ అటువైపు ఎగుడు దిగుడు ఏమున్నా సరే మీరు ఇలా కట్ చేసుకుని ఇలా ట్రిమ్ చేసుకోండి. సరేనా? ఇలా ట్రిమ్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా ట్రిమ్ చేస్తే తర్వాత ఓవర్లాక్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే 2 అంచులు లోపలికి మడిచి ఒక కుట్టు అన్నా సరే వేసేసుకోవచ్చు. దాని తర్వాత ఇటువే ఫిట్టింగ్ కూడా మీకు నేను చూపిస్తాను. సరేనండి? హ్యాండ్ ఇలాగ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫస్ట్ 5.5 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది హ్యాండ్ లూజ్ అనమాట. మీ హ్యాండ్ లూజ్ ఎంత అయితే అంత మీరు ఎంతకి కటింగ్ చేస్తే అంతకి మార్కింగ్ పెడతాము. మన బ్లౌజ్ ఖర్చులు 2 ఇంచీలు కాబట్టి చంక కుట్ట దగ్గర నుంచి 2 ఇంచీలకు పెట్టి ఇక్కడి నుంచి ఇలా కలిపేస్తాం. ఈ చంక మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగ నడుము మార్కింగ్కి ఇలా కలపండి. అంతే, ఆటోమేటిక్గా ఫిట్టింగ్ వచ్చేస్తాయి. ఇక్కడ అంటే కరెక్ట్ సైజ్ అన్నది మనకి బ్లౌజ్ సైజు, హ్యాండ్ లూజు, నడుము లూజు పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లాక్ చేసి చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు పట్టుకుని ఇంతవరకు స్టిచ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ నడుము దగ్గర ఉన్న 2 అంచులు పట్టుకుని ఇలా స్టిచ్చింగ్ అన్నది ఇలా చేయాలి. సరేనా? నీట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు దారం తెగింది, ఇది చూడండి. ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసామా, దాని తర్వాత 2 నడుము దగ్గర 2 మార్కింగ్లు ఇలా పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. సరేనా?
దాని తర్వాత ఇక్కడ లాక్ చేసేయండి. ఇక్కడ కూడా మీరు చక్కగా 2 కుట్లు అన్నవి వేసేసుకోండి. తర్వాత చూసారు కదా, ఇటువైపు అంచులు అన్నవి మీకు ఏదైనా కరెక్ట్గా ఎగుడు దిగుడు ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసి మీరు లెవెల్లోకి తీసుకొచ్చేయాలి. అందుకే 2 ఇంచుల ఖర్చులు మీకు ఎక్కడ కూడా మిస్ కాకుండా చక్కగా వస్తాయి. సరేనండి, ఈ రకంగా ఫిట్టింగ్ చేసుకోవాలి. తర్వాత ఖర్చులు అనేవి వేసేసుకోండి. దాని తర్వాత రివర్స్ చేసిన తర్వాత చూసారు కదా, చంక కుట్లు 2 కూడా ఎదురుగా ఇలా ప్లస్ మార్క్ వచ్చేటట్టుగా రావాలి. అలాగే 2 వైపులా కూడా అలాగే రావాలి. ఇలా అయితే మీకు కరెక్ట్గా కటింగ్ చేసినట్టు, కరెక్ట్గా ఫినిషింగ్గా ఫిట్టింగ్ చేసినట్టు. సరేనా, మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలా మనకి రౌండ్ నెక్ అన్నది రెడీ అవుతుందండి. బోట్ నెక్ వచ్చి చక్కగా ఇలా పాట్ నెక్ అన్నది వస్తుంది. ఇక్కడ డోరీ మీరు క్లాత్తో చేసుకున్న ఓకే, రెడీమేడ్ చేసుకున్న ఓకే. ఇక్కడ నాట్ అనేది ఇలా దగ్గరికి వేసుకుని హ్యాంగర్స్ అన్నవి క్లాత్తో పెట్టుకున్నా పర్వాలేదు, రెడీమేడ్ మీరు పెట్టుకున్నా పర్వాలేదు. సరేనా, ఇలా ఫ్రంట్ పార్ట్లోనే మీరు హుక్కులు ఐలు వేసేసుకుంటే మనకి ఈ బ్లౌజు రెడీ అయిపోయినట్టే. నెక్ దగ్గర హెమ్మింగ్ బెల్ట్ వేసేసుకొని సరేనండి, ఈ రకంగా ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకోండి. చక్కగా మీకు బాడీకి అద్దినట్టుగా మీకు కుదురుతుంది. కటింగ్ చేసేటప్పుడు నేను చెప్పిన టిప్స్ని షోల్డర్ ఎంత పెట్టాలి, ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలి అన్నది వివరంగా చూపించాను కదండి. అలా మార్కింగ్ చేసుకుంటే బాడీకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. సరేనండి, ఈ రకంగా బ్లౌజ్ రెడీ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.